ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ప్రస్తుతం మనం యోగ వాసిష్టం అనే గ్రంథంలోని విషయాన్ని తెలుసుకుంటున్నాము. అందులో ఉత్పత్తి ప్రకరణంలో 9వ భాగంలో అంశాలను తెలుసుకుంటున్నాము. ఆ విధంగా రామ వశిష్ఠ సంవాదం అనేది 9వ రోజు కూడా చేరుకుంది. ప్రస్తుతం మనం అందులో 8 చిత్తము, చికిత్స, ఔషధం అనే వాటి గురించి తెలుసుకుందాము. నాయనా రామ, ఇప్పుడు ఈ చిత్తము అనే ఘోర వ్యాధిని నిర్మూలించటానికి ఒక గొప్ప ఔషధం మీ అందరి ముందు ఉంచుతాను. ఈ ఔషధం సేవించటానికి ఏ ఒక్కరూ ఎక్కడికి పోనక్కర్లేదు. ఎవరిని ఆశ్రయించవలసిన అవసరం లేదు. ఎవరికి వారే తమ అధీనంలోనే ఉన్న ఔషధం ఇది. ఎవరికి వారికే తమ అధీనంలోనే ఉన్న ఔషధం ఇది. బాహ్య ప్రయత్నములు, ఇతరుల సహాయం అవసరం ఉండదు. ఇది పురుషార్థ సాధకము, ఉత్తమ సుఖదాయకం కూడా. మేము అనేక సంవత్సరములు సుదీర్ఘమైన తపస్సులచే, ధ్యానములచే, శాస్త్ర విచారణములచే, పరస్పర వాదోపవాదములచే ఎంతగానో విచారించాం. అట్లు విచారించిన తర్వాతనే ఇక్కడ ప్రస్తావిస్తున్నాము. ఈ చెప్పబోయే ఔషధం యొక్క ప్రాశస్త్యం ఏమిటో ఇక్కడకు వేంచేసి ఉన్న అనేక మంది జ్ఞానులు గ్రహించే ఉన్నారు. ఇప్పుడు ఆ ఔషధం యొక్క విశేషమును చెప్పుచున్నాను. అంతా శ్రద్ధగా వినండి. ఇష్ట వస్తువుల పట్ల ఏర్పడే వృత్తిని త్యజించటం. ఈ చిత్తము అనే భేదాలని నిరోధించాలంటే వాంఛిత వస్తువు అను దానిని త్యజించి వేయాలి. అట్లు త్యజించాలంటే ఆత్మకు సంబంధించిన ఎరుకను, సాక్షాత్కారమును పెంపొందించు శారీరక మానసిక క్రియలను ఆశ్రయించటమే ఉపాయం. అట్లు ఆశ్రయిస్తూ ఉండగా కొంతకాలానికి ఈ దృశ్యం పట్ల ఏర్పడుచున్న ఇది వాస్తవమే అను అల్పభావం సన్నగిల్లుతూ వస్తుంది. ఇష్టవస్తువు అను వృత్తిని త్యజించుచు క్రమక్రమంగా రాగము, ద్వేషము అను 2 దోషములకు చిత్తమునందు చోటు ఇవ్వకుండా ఉంటే చాలు. అట్టి వానిచే మనస్సు జయింపబడటం అతి సులభం. ఆత్మ సాక్షాత్కారం అనునట్టి యత్నములచే ఈ చిత్తమును మిథ్య అయినట్టి ఈ సంసార పదార్థ సముదాయముల నుండి తొలగించాలి. ఎట్లాగైనా సరే ధ్యానమును ఆత్మస్వరూపం అను సత్యవస్తువునందు నియమించాలి. ఆయా గుణములతో కూడి కనిపిస్తున్న ఈ సహజీవులంతా మమాత్మస్వరూపులే అని మననమును రోజు రోజుకు పెంపొందించుకోవాలి. అప్పుడు నీవు జ్ఞానయుక్తుడివై ఈ సంసారము అనబడు దాని నుండి రక్షించబడగలవు. శ్రేష్టమైన విషయములను విని మననం చేయగలిగి మనస్సు గల ఓ రామచంద్ర, దుఃఖాగ్ని యందు పరితాపమగుచున్న నీ మనస్సును మరొక మనస్సుతో జయించివేయాలి. మనస్సుతోనే మనస్సును అణిచివేయాలి, జయించివేయాలి. ఈ 2వ మనస్సును చింతారాహిత్యముతోనూ, శాస్త్ర సత్సంగములతోనూ, ధీరత్వముతోనూ, ప్రశాంతతోనూ నింపివేయాలి. ఒక బాలుడు దుష్ట తుచ్చ కార్యములందు నిరంతరం నిమగ్నమవుచున్నాడనుకో, అప్పుడు ఏం చేస్తాం? అతనిని అనేక ఉపాయాలతో సరిదిద్ద ప్రయత్నిస్తాం. అనగా సామము, దానము, భేదము, దండము అనే వాటితో. ఇట్లు ఈ 4 ఉపాయాలు సమయోచితంగా తగినంతగా ఉపయోగించి అతన్ని మరొక ఉత్తమ కార్యమునందు వినియోగిస్తాం. అట్లే ఈ చిత్తం యొక్క దృశ్యాసక్తి అనబడి ఒక భాగమును దృశ్య తిరస్కృతి, ఆత్మాంగీకారము అను సమృద్ధితో నింపబడిన మనస్సు యొక్క మరొక భాగంతో నియమించాలి. సమయోచితంగా పై 4 ఉపాయాలు ఉపయోగిస్తూ ఉండాలి. ఇందులో కష్టం ఏమీ లేదు. కొంత ప్రయత్నశీలుడవై ఈ దృశ్యము సత్యము కాదు కదా, ఇందు నాకు ఆసక్తి ఎందుకు ఉండాలి? కాబట్టి అన్ని పరిస్థితులలోనూ, అన్ని వేళలలోనూ ఈ దృశ్యం అవాస్తవమే అను ఎరుక కలిగి ఉంటాను అని నిర్ణయించుకో. నీ దృష్టిలో ఈ దృశ్యం అవాస్తవమైనదిగా సుస్థిరపడితే అప్పుడు ప్రాప్తించుచున్న స్థితిని సమాధాన స్థితి అని అంటున్నాం. అట్టి నిశ్చల సమాధి యందు నియమితుడవై ఉండు. ఇక ఆయా ప్రవాహపతితమైన కార్యక్రమములను నిశ్చింతగా, అనాసక్తిపూర్వకంగా, సంగరహితంగా, ఉద్వేగరహితంగా నిర్వర్తిస్తూ ఉండు. అప్పుడు అట్లు నీచే నిర్వర్తించబడుచున్న ఆయా క్రియా వ్యవహారముల కారణంగా నీ సమాధి స్థితికి వచ్చే లోటేమీ ఉండదు. మేమంతా కూడా అట్లే సమాధి యందు సుస్థిరులమై శిష్యులకు ఆత్మ విషయమై బోధించుట అను
ఈ గురుధర్మమును తదితర యజ్ఞాది లోక శుభకర్మగు కార్యక్రమములను నిర్వర్తిస్తున్నాం. నీవు కూడా ఉత్తమ ఫలదాయకమగు సమాధి అను సత్కర్మయందు మనస్సును నియోగించి అట్టి సమాధి ద్వారా చిదాత్మతోటి మనస్సును సర్వదా ఐక్యపరిచి ఉంచు. ఓ రాఘవ, బాహ్య విషయంలో అభిలషించటం అనే జాడ్యమును నిరాకరించటం లేదా త్యజించటం నీ అధీనంలోనే ఉన్నది సుమ. దానికి గురువులు కానీ మరింకెవరో కానీ ఏమి చేయగలరు చెప్పు? నీవే అందుకొరకై ప్రయత్నించాలి. అట్టి ప్రయత్నం నీకు సర్వదా హితమును చేకూర్చగలదు. అభిలాషను జయించుట అనే వైరాగ్య వృత్తిని అనుసరించుటకు సిద్ధము కానట్టి మనుజుడు కీటకంతో పోల్చదగినవాడు. అట్టివానికి ధిక్కారమగుగాక. శ్రీరాముడు: స్వామి, ఏవేవో రమణీయమైన వస్తువులు మా ఎదుటకు వస్తూ పోతూ ఉంటాయి. వాటి పట్ల ఆకర్షణ వికర్షణలు ఏర్పడకుండా చూచుకోవటం ఎట్లా సాధ్యం? శ్రీ వశిష్ఠ మహర్షి: ఆత్మసాక్షాత్కార రూప భావన చేయి, అది సుసాధ్యమే. రమణీయమైన అరమణీయమైన వస్తువులు ఇష్టమైన వారు తారసపడుతూ ఉంటారు కదా. అయితే ఇవన్నీ కూడా పరమోత్తమమగు పరబ్రహ్మం యొక్క రూపమే అయి ఉన్నాయి కదా, పరమాత్మకు చెందినదే కదా అని భావిస్తూ ఉండు. అప్పుడు గొప్ప మల్లయోధుడు ఒక బాలుని జయించి వేయినట్లు నీవు చిత్తంను జయించి వేయగలవు. ఓ జనులారా, ధ్యానము, ప్రార్థన, తపస్సు, పూజ, దానము, సత్సంగము, విచారణ వంటి ఆత్మసాక్షాత్కార రూపమగు పురుష ప్రయత్నములు మీచే సర్వదా ఆశ్రయించబడుగాక. అప్పుడు ఈ చిత్తము తప్పక జయించి వేయబడగలదు. అట్లు జయించబడిన చిత్తము అప్రయత్నంగానే బ్రహ్మమును పొందుచున్నది. తన ఆధీనంలోనే ఉన్నట్టి అభిలాషను జయించుట అనబడు మనోనిగ్రహం కోసం ప్రయత్నించువాడే మనుజుడు అను పదమునకు తగుచున్నవాడు. అట్లు ప్రయత్నించని వాని జన్మ తదితర జంతువుల జన్మలతో సమానమే అగుచున్నది. అభిలషిత వస్తు త్యాగం ఈ కనబడే వారంతా పరమాత్మ స్వరూపులే అను రూపంతో కూడిన ఉభయ అభ్యాసములు ఎవరికైనా స్వప్రయత్నం వలననే సుదృఢతరం అవుతున్నాయి. ఈ రెండింటిని ఆశ్రయించకుండా ఉన్నంతకాలం వేలాది జన్మలు గడిచినప్పటికీ మోక్షం దుస్సాధ్యం. ఆత్మసాక్షాత్కారం కొరకై చేయు ప్రయత్నముల బలం చేతని దృశ్యాసక్తి రూపమైన మనస్సు నశింపజేయబడుతోంది. మనస్సు నశించటం జరిగిందా, ఇక ఈ కామము, ఆకర్షణ, వికర్షణ మొదలైన శత్రువులు తమంతట తామే నశిస్తాయి. అట్టి ఆద్యాంతరహితమగు స్వరాజ్య సుఖమును, మనోరహిత స్థితిని ఈ జీవుడు ఈ దేహము ఉండి ఉండగానే తప్పక సంపాదించవచ్చు. కనుక రామ, నీవు సర్వదా జీవన్ముక్తత్వం కొరకే యత్నించదవు గాక. బాహ్య విషయముల పట్ల తిరస్కారం, మనోనాశనం కొరకు సంసిద్ధత లేకపోతే ఇక గురువులు శ్రమ తీసుకొని బోధించటం, శాస్త్రములలోని అర్థమును విచారణ చేయటం, ఏళ్ల తరబడి మంత్రములను ఉచ్చరించటం ఇవన్నీ ఇవ్వవలసినంత ఫలితం ఇవ్వవు. సంకల్పించకుండటం, సంకల్పరాహిత్యము అనే శస్త్రమును సునిశ్చితం చేసుకుంటూ ఉండు. అట్టి శస్త్రముచే ఈ చిత్తమును తప్పకుండా సమూలంగా ఛేదించవచ్చు. చిత్తము శాంతించిన మరుక్షణం ఈ జీవుడు సర్వరూపము, సర్వవ్యాపి, శాంతము అయినట్టి బ్రహ్మం యొక్క రూపము తప్పక సంతరించుకుంటున్నాడు. ఓ రాఘవ, ఈ సంకల్పంలో అనే అనర్థం నిర్మూలించబడకపోవుట చేతనే ప్రశాంతమగు జీవన్ముక్త స్థితి లభించుటలేదు అని గ్రహించు. ఉత్తమమైన మనుజ జన్మ పొంది తద్వారా మోక్షమునకు అర్హుడగుచున్న ఈ జీవుడు సంకల్పములు చేయకుండుట అన్నది అభ్యసిస్తూ ఉండుటలో ఏమి కష్టమున్నదో మాకు అర్థమవుట లేదు. శ్రీరాముడు: తండ్రి, ఏది ఏమైనప్పటికీ ప్రారబ్ధము మా పట్ల ప్రవర్తించే తీరుతుంది కదా. శ్రీ వశిష్ఠ మహర్షి: ఓ ప్రజ్ఞాస్వరూప రామచంద్ర, అల్పజ్ఞాన దశను సంస్కరించుట కొరకు మాత్రమే కల్పించబడి చెప్పబడుచున్న ప్రారబ్ధము అనబడినది నీచే ఇప్పుడు ఆదరింపబడవలసిన పనేమున్నది? ఓ మానవులారా, మీ అందరికీ మరల గుర్తు చేస్తున్నాను. ఆత్మసాక్షాత్కారమగు పురుష ప్రయత్నముచే ఈ చిత్తమును ఆ చిత్తం చేయండి. అంతేగాని ఆ కారణాలు ఈ కారణాలు చెప్పుకుంటూ మీనమేషాలు లెక్కించుకుంటూ మానవ జన్మ పొందియుండుట అనబడు మహత్తర అవకాశమును వృధా చేసుకోకండి. నేను జీవుడను, మనోబద్ధుడను అను తుచ్చ కల్పనలు చేయటం మీ స్వరూపమగు ఆత్మను తిరస్కరించటమే సుమ. అందుచేత మీరు అభ్యాసవశం చేత ప్రాప్తించగల ఉత్తమ బ్రహ్మపదమును పొందుటయే మేము లక్ష్యంగా కలిగి ఉంటాం అని దృఢంగా నిశ్చయించుకొని మహాశయులు కండి. అంతేగాని నేను స్వల్పుడను, అల్పుడను అని ఎందుకు భావన చేయాలి? అట్లు తలచి స్వల్పత్వం పొందవలసిన అగత్యమేమున్నది? మీ స్వస్వరూపమగు ఆత్మకు అట్టి అల్పత్వంను ఆపాదించుటచే మీకు వచ్చే లాభమేమున్నదో కొంచెం చెప్తారా?
చిరకాల అభ్యాసం చేయి. నేను బ్రహ్మమే, అంతేకాని ఈ దేహ మనోబుద్ధ్యాదులు నేను కాను అని భావించుచు ప్రసిద్ధమయ్యున్న ఉత్తమ బ్రహ్మపదమునే పొందండి. ఆత్మ సాక్షాత్కార వృత్తిచే ఆవిర్భవించు నిష్కలంక చైతన్య భావమును స్వీకరించి తద్వారా అవిద్యను సంపూర్ణంగా నశింపజేయండి. మీ చిత్తములను ఆత్మయందు లయింపజేయండి. చిద్వస్తు భావనను క్రమక్రమంగా అలవర్చుకోండి. దానిని హృదయంలో తీర్చిదిద్దుకోండి. మహత్తరంగా పదిలపరుచుకోండి. జై శ్రీరామ్. ఈ విధంగా మనకి చిత్తము చికిత్స ఔషధము అంటే మనం ఏ విధంగా విచారణ చేయాలి చిత్తం విషయంలో, దాని ఔషధం ఏంటి అనేది మనకి ఇందులో సుస్పష్టంగా తెలియజేశారు. ఆలోచన మనం కలిగి ఉండాలి, నేను ఆత్మస్వరూపాన్ని. అలాగే ప్రతి దానిని కూడా ఆత్మ అనే కోణంలో చూస్తూ ఉంటే మనకు భేదభావం అనేది కలగదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకు తెలియజేస్తున్నారు. ఇది మాత్రం మనం అంటే ఔషధంగా ఏం చేయాలి అనేది ఇందులో మనకి చెప్పారు. దీన్ని మనం గుర్తుపెట్టుకొని మామూలుగా అయితే అనుకున్నా కూడా మళ్ళీ మర్చిపోతూ అంటే ఆ భ్రమ వల్ల దాన్ని మర్చిపోతూ ఉంటాము. కానీ దీనిని అప్పుడప్పుడు అయినా మననం చేస్తూ ఖచ్చితంగా పాటించడానికి ప్రయత్నించాలి. ఇక తర్వాతది 9 చిత్తును భావన చేయటం. నా యందు ఈ నా మనస్సుకు కూడా సాక్షిభూతమయ్యున్న సత్య నిత్య వస్తువగు ఆత్మ నా యందున్నట్లే సర్వులందు సర్వ జీవరాశులందు కూడా సాక్షిభూతమయ్యున్నది అని భావించుటయే చిద్వస్తు భావన. అట్టి చిద్వస్తు భావనను సుస్థిరపరచుకొనుట యందు సావధానముగా ఈ బుద్ధిని నియోగించాలి. ఓ జనులారా, మీరంతా స్వస్థచిత్తులై చిత్తమునకు పరమైనట్టి చిత్తమును కూడా మృంగివేయ కలుగునట్టి పరమాత్మయందే నిలకడ కలిగి ఉండండి. ఓ రామచంద్ర, ఒకానొకడు కొంత భ్రమకు లోనవుట చేత పశ్చిమ దిక్కును చూచి ఇదియే తూర్పు దిక్కు అని తలచడం జరిగిందనుకో. విఘ్నులగు వారిచే ఏది పశ్చిమమో ఏది తూర్పో తెలియజేయబడగా అది అతడు గ్రహించిన తరువాత ఇతఃపూర్వపు దోషజ్ఞానం తొలగిపోతుంది కదా. పురుష ప్రయత్నం చేసేవారికి కొంతకాలానికి దోషజ్ఞానం తొలుగుతుంది. అప్పుడు మనస్సును జయించడం సులభమే అవుతుంది. ఒకడు అనుద్వేగంగా ఓర్పుతో నేర్పుతో ప్రయత్నిస్తేనే ధనములు పదవులు రాజ్యములు పొందుచున్నాడు. మనోజయం కూడా అట్లు ప్రయత్నించిన వానికే సిద్ధిస్తోంది. అయితే రాజ్యము ధనము పదవి మొదలైన వాటిలో రాజభయం చోర భయం శత్రుభయం వంటివి ఉంటాయి. స్వర్గలోకంలో కూడా నా పుణ్యమంతా ఖర్చయిపోతే అధోలోకంలోకి పోతాని అనే మనోవ్యాధి ఉండవచ్చు. కానీ ఈ మనస్సును జయించి ఆత్మయందు నిలిపి ఉంచుట అను దానిలో అట్టి తదనంతర క్లేశములు ఉండవు. అట్టి స్వభావ మాత్ర వ్యావృత్తి అయినట్టి ఆత్మస్థితి కొరకు ఈ జీవుడు ఎందుకు ప్రయత్నిస్తూ ఉండరాదు? ఓ సర్వజనులారా, అట్టి చిత్తలయ రూపము ఆత్మస్థితి పొందకపోవుటకు కారణం అజ్ఞానమే అయ్యున్నది. మేము ఈ పనులలో ఉన్నాం, అందుకే ఆత్మస్థితిని అవతరించలేకపోతున్నాం అని పలకడం ఏమాత్రం భావ్యం కాదు. సర్వము ఆత్మతత్వమే అని నిశ్చయించుకొని యథాతథంగానే మీ మీ ధర్మములు నిర్వర్తిస్తూ ఉండండి. ఆత్మ యొక్క చమత్కారం అంతా గ్రహించిన తరువాత ఆపై మీకు ఎట్లు ఉచితమని అనిపిస్తే అట్లే చేయండి. కర్మలు నిర్వర్తించండి లేదా త్యజించండి. కాబట్టి ఆత్మతత్వమగు ఆ భగవంతుడే ఇదంతా అని గ్రహించి అట్టి సంగ్రహణము యొక్క శక్తి ద్వారా మనస్సు యొక్క సంచలనమును జయించి వేయండి. ఇంత మాత్రపు భావన కలిగి ఉండుటలో కష్టమేమున్నది? తన మనస్సునందలి దోషములేమిటో గ్రహించి అట్టి దోషపూరిత మనస్సును జయించుటకు సిద్ధపడుచున్నవాడు ఈ లోకంలో ప్రశాంతంగా ఎట్లు జీవిస్తాడో మాకు అర్థమగుట లేదు. క్షమించాలి. అట్టి దోషపూరిత మనస్సును జయించుటకు సిద్ధపడుచుండని వాడు ఈ లోకంలో ప్రశాంతంగా ఎట్లు జీవిస్తాడో మాకు అర్థమగుట లేదు. తర్వాత శ్రీరాముడు మహర్షి, ఈ జన్మ జరా మరణములు ఇహ పరలోకములు పురుష స్త్రీ జన్మలు మొదలైన తతంగమంతా ఏమయ్యున్నది? ఆత్మ అభేద స్వభావం కలది గదా. ఈ భేదమంతా ఎందుకుంటోంది? శ్రీ వశిష్ఠ మహర్షి, నేను పురుషుడను, నేను స్త్రీని, నేను జన్మించి తిని, నేను జీవించుచున్నాను, నేను మరణిస్తున్నాను మొదలైన సర్వకుకల్పనలు చంచల చిత్తం యొక్క వృత్తులే అయి ఉన్నాయి. యథార్థానికి ఎవరూ మరణించుటలేదు, జన్మించుటలేదు.
ఈ మనస్సే ఇది నా జన్మ, ఇది నా మరణం, ఇది ఇహము, ఇది పరము అని స్వయముగా కల్పించుకొని అనుభవిస్తోంది. ఈ మనస్సు ఇక్కడికి వస్తోంది, మరల పరలోకమునకు పోతుంది, మరొక రూపంగా స్ఫురిస్తోంది. ఈ విధంగా మోక్ష ప్రాప్తి పర్యంతము మనస్సునందు కల్పనలు సంభవిస్తూనే ఉన్నాయి. సర్వము కల్పనామయమే అయి ఉండగా ఇక మరణ భయం ఎందుకు? ఎవరికి హెచ్చట? ఈ సర్వము చిత్తము యొక్క ప్రభావమే. చిత్తమునకు వేరైన రూపమేది ఈ జగత్తుకు లేదు. బంధువులు మరణించినప్పుడు తదితర సందర్భములలోనూ ఆయా క్లేశములను పొందుచున్నది చిత్తమే కానీ శుద్ధ చైతన్యం కాదు సుమా. పరమాత్మ సర్వవేళల ఆపేక్షరహితుడు, మహత్తర శక్తిమంతుడు, సర్వహితుడు, మాయాదోషరహితుడు. శృతులచే ప్రతిపాదించబడినట్టి అట్టి స్వస్వరూపమగు పరమాత్మయందు ఈ చిత్తమును లయం చేయాలి. ఇంకా మరే ఉపాయం చేతను ముక్తి లభించదు. ఈ నా నిర్ద్వంద్వమైన అభిప్రాయం ఈ త్రిలోకములందరూ అనేక మంది తత్వములచే అంగీకరించబడుచున్నది. ఈ విషయమే వేదాంగములైన ఉపనిషత్తులు నిర్దుష్టంగా ప్రకటిస్తున్నాయి. చిత్తము ఉపశమించగా కేవల చిన్మాత్ర వస్తువుగా శేషించుటే ముక్తి. ఇంతకు మించి మోక్షము అనబడినది వేరుగా లేదు. ఆత్మ సాక్షాత్కార రూపమైన ప్రబోధము హృదయమునందు ఉత్పన్నము కాగా అప్పుడు ఈ జీవునకు పరమశాంతి లభిస్తోంది. నా ఆత్మయే సర్వుల ఆత్మ, సర్వులు ఆత్మస్వరూపులే, ఆత్మయే ఇదంతా అన్నదే ఆత్మజ్ఞానం. అట్టి ఆత్మవస్తువు మాత్రమే సత్యమై ఉన్నది. అది త్రికాలములచే అభేద్యమై సర్వదా వెలుగొందుచున్నది, సర్వవ్యాపకమై అఖండమై ఉన్నది. అజ్ఞాన మాలిన్య రహితమగు అట్టి ఆత్మ యొక్క స్వరూపమే నేను, నీవు, ఈ సర్వసభికులు, సర్వభూత భవిష్యత్ వర్తమాన జీవరాశులు కూడా. ఓ రామచంద్ర, అతి విస్తీర్ణమగు హృదయాకాశమునందు ఈ మనస్సు ఒక దురాక్రమణ దారుని వలె తాండవం చేస్తుంది. అందుచేత నీవు అంతిమ సాక్షాత్కార వృత్తి చే ప్రకాశమానమగు చిద్రూపము అను సుదర్శన చక్రం చేతిలో ధరించు. అప్పుడు ఈ మనస్సును ఛేదించి వేయి. ఆపై ఇక ఎట్టి మానసిక వ్యధలు నిన్ను బాధించలేవు. ఈ స్త్రీ పుత్రాదులు తదితర విషయానుభవముల అవిచారణ చేతనే రమణీయంగా కనపట్టుచున్నాయి. వాటి అందలి అరమణీయత్వము గాంచబడిందా మరుక్షణం మనస్సు యొక్క సర్వాంగములు తెగి నేలరాలినట్లే. ఎందుకంటావా? ఈ దృశ్యమానమగు ప్రపంచంలో ప్రాప్తిస్తున్న ఈ దేహ పరంపరలు, తదితర సంబంధ బాంధవ్యములు, గృహ ధన క్షేత్రాదులు ఇవన్నీ కూడా మనస్సు యొక్క వివిధ అంగములే అయి ఉన్నాయి. అవన్నీ మనస్సు భావించుకున్నంత మాత్రం చేత విచ్ఛిన్నం కాగలవు. సంకల్పరాహిత్యం చేత మనస్సే లయించిపోతుంది. సంకల్పరాహిత్యము అనే అభ్యాసం. శస్త్రముల్లో అగ్నియో శత్రువుల్లో ఉన్న చోటైతే భయం వేయవచ్చు. సంకల్పరాహిత్యము అను ప్రయత్నమునందు భయమెందుకు? సంకల్పించకపోయినంత మాత్రం చేత మనస్సు లయించగలదు గదా. సంకల్పరాహిత్యమును ఆశ్రయించుటలో ఏం కష్టమున్నది? ఈ జనులంతా ఏది శ్రేయమో ఏది బంధమో గ్రహించెదరుగాక. ఈ చిత్తము వ్యవహారంలో అత్యంత జాగరూకులై ఉండెదరుగాక. లౌకిక వ్యవహారాలలో ఉన్నప్పుడు ఇది లాభదాయకము, ఇది కాదు అని ఈ జనులు గ్రహిస్తున్నారు కదా. మరి వీరు సంకల్పరాహిత్యము, అచిత్త లాభముల గురించి ఎందుకు గ్రహించటలేదో నాకు అర్థం కావటం లేదు. మన బాలురను మనం ఉత్తమమైన క్రియలయందు నియమిస్తూ ఉంటాం. అదేవిధంగా ఈ మనస్సును కూడా ఉత్తమ శ్రేయో మార్గంలోనే నియోగించాలి. లేకుంటే దీనిని జయించటం కష్టమే అవుతుంది. ఏ మహాత్ములైతే ఈ మనస్సును ఒక పద్ధతిగా నియమించుచు క్రమంగా దీనిని నశింపజేస్తారో అట్టివారే సర్వులలో ఉత్తములు అవుచున్నారు. అట్టివారు ఎక్కడ ఉంటే అక్కడ తదితరులను కూడా తమ వలెనే ముక్తులుగా చేసివేయగలరు. ఎడారి భూములలోని మృగతృష్ణలు అనుభవమవుతూ ఉంటాయి కదా. ఈ సంకల్పములు అనే వ్యవహారము నుండి భయంకరములు, భ్రమదాయకములు అయిన అనేక విపత్తులు ఉత్పన్నమవుతున్నాయి. అయితే కొందరు మహనీయులు సంకల్పములకు ఆవల ఉన్నట్టి ఆత్మతత్వమును సర్వదా పొందుతూనే ఉన్నారు. ఓ రామ, ప్రళయవాయువులు వీచుగాక, సప్త సముద్రములన్నీ పొంగిపోయి లోకములన్నింటినీ ముంచివేయుగాక,
ద్వాదశాదిత్యులు ఒక్కసారిగా ప్రజ్వలించుగాక. తమ మనస్సును జయించి వేసి సుస్థిరం చేసియున్న మహాత్ములు ఖేదమును పొందరు, మోదము పొందరు, స్వస్థానం నుండి చ్యుతి పొందరు. ఈ జగత్తులో, ఈ సృష్టిలో ఉత్తమోత్తమైనది ఏదైనా ఉన్నదనుకుంటే అది అకృత్రిమము, జడత్వరహితము అయినట్టి అమనస్కమే. సంకల్పరాహిత్యత్వమే అయి ఉన్నది. ఈ జనులలో అనేకులు అయ్యో, ఏదో మహత్తర శక్తి లేక విధి అనబడేది మమ్ములను ఈ సంసార కూపంలో పడవేసి బాధిస్తోంది అని అనుకుంటూ ఉంటారు. అది సరికాదు. ఈ మనస్సు అనే బీజంలో నుంచి సుఖదుఃఖ రూపకములైన శుభాశుభములు, ఈ ఊర్ధ్వ అధోలోకములతో కూడిన సంసార అరణ్యం సంప్రాప్తిస్తున్నాయి. మరి మనస్సు స్వసంకల్పముల నుండి ప్రభవిస్తోంది. తన తలను తానే గోడకు బాదుకుంటూ ఈ గోడ నన్ను హింసిస్తోంది అని తలచడం మూర్ఖత్వమే అవుతుంది కదా. అట్లే స్వసంకల్ప రచన అయి ఉన్న ఈ సంసార దోషమునకు పరులనెవ్వరినో దూషించటం మూర్ఖత్వం అని అనిపించుకుంటోంది. ఓ రామచంద్ర, ఇన్ని మాటలు అక్కర్లేదు. ఒక్క మాట ముక్కుకు సూటిగా చెప్తాను విను. నిశ్చల తత్వపూర్వకమైన నిస్సంకల్పం అనబడి మహాసామ్రాజ్యం ఈ భౌతిక సామ్రాజ్యముల కన్నా, స్వర్గాది లోకముల కన్నా కూడా పరమోత్తమమైనది. నేను దీనిని సంకల్పించకుండెదను గాక అను భావం సుస్థిరం చేసుకున్నంత మాత్రం చేత అది సాధించబడగలదు. అట్టి నిస్సంకల్పము ఈ జీవుని ఆత్మపదము అను సింహాసనంపై కూర్చుండబెట్టగలదు. ఇంత మాత్రపు రహస్యమే అనేక మాటలు ఉపయోగించి శాస్త్రయుక్త ప్రయత్న రూపములలో శాస్త్రకారులు ఈ జనులకు బోధిస్తున్నారు. ఇంత మాత్రం సాధించటంలో కష్టమేమి ఉన్నది? ఒకడు ఉష్ణతాపముచే బాధింపబడుచున్నాడనుకో, అప్పుడు అతని సమీపంలో గల అగ్ని ఉపశమిస్తూ ఉంటే ఉష్ణతాపం తొలగుతోంది కదా. అట్లాగే దృశ్య తాదాత్మ్యం వలన కలుగుచున్న దృశ్యం యొక్క మననము అనగా విషయములను ఆశ్రయించటము, దృశ్యమును సంభవించటము వలన కలుగుచున్న అమననము అను అభ్యాసం చేత క్రమంగా ఆ జీవునికి ఉపశమనాన్ని కలిగించగలదు. దృశ్యం గురించి మననము క్రమంగా క్షయించుచుండగా ఈ మనస్సు జీవునకు అనిర్వచనీయమగు ఉత్తమ సుఖమును అందిస్తూ ఉంటుంది. ఈ మనస్సు కనుక తలుచుకుంటే ఒక చిదణువునందు లక్షల కొలది బ్రహ్మాండములను వేరువేరుగా విస్పష్టముగా గోచరింపజేయగలదు. సంకల్ప మాత్రం చేత అనేక సృష్టులను రచించుకుంటూ పోగలదు. అది జీవునకు రుచి చూపించగల స్థితిగతులకు, విభ్రమలకు, దుర్లక్ష్యములకు, దుష్ట అసత్య ఆకర్షణలకు అంతు ఉండదు. అట్టి దుష్టము దుర్భరము అయినట్టి ఈ మనస్సును జయించుట ఎట్లు అనున్నది అందరి యొక్క ముఖ్యమైన సమస్య. శాస్త్రకారులచే చెప్పబడుచున్న అనేక నియమములు, నిష్టలు అన్నిటి యొక్క ఉద్దేశము ఒక్కటే, ఈ మనస్సును సన్మార్గములలో నియమించుటే. అట్టి ఈ మనస్సు నిరంతర అభ్యాసంచే సిద్ధించగల 2 ఆయుధములచే మాత్రమే జయించి వేయబడగలదు. ఒకటి తృష్ణారాహిత్యము, 2 సంతోషము. ఈ 2 ఆయుధములను నిర్మించుకో. అప్పుడు ఈ మనస్సును జయించి వేయి, విజయమును పొందు, ఆత్మపదమును అధిరోహించు. అట్టి ఆత్మపదము ఇప్పుడే ఇక్కడే లభించవలసినదే గాని మరెక్కడో ఎప్పటికో లభించవలసినది అని భావించతగదు. పరమ పవిత్రమైన, అమనస్క రూపమైన, అహంకార రహితమైన, దుఃఖరహితమైన, శాంతరూపమైన ఈ జన్మలు మొదలైన వికారములు ఏ క్షణమందును ఉండనట్టి స్థితియే ఆత్మపదము అని పిలువబడుచున్నది. ఆత్మవేత్తలచే మహత్తరమైనదిగా చెప్పబడుచున్న ఆ ఆత్మపదము కేవలం సంకల్ప రాహిత్యం చేత ఏర్పడగల అమనస్క స్థితియే అయి ఉన్నది. ఏది నీ యొక్క, నా యొక్క, సర్వుల యొక్క సత్యస్వరూపమే అయి ఉన్నదో అది పొందటానికి ప్రతి ఒక్కరికి సర్వహక్కులు ఉన్నాయి. ఓ రామ, అట్టి ఆత్మస్థితిని ఏమరచి అనేక భ్రమలకు లోనవుచు ఆసక్తి కారణంగా ఈ సంసార సాగరంలో కొట్టుమిట్టాడవలసిన అవసరం ఏమున్నది? అట్టి అగత్యం లేదు. జ్ఞానివి అయి ఆపై యథారీతిగా వర్తించుటే ఉచితము. జై శ్రీరామ్. ఈ విధంగా మనకు చిత్తును భావన చేయటం అనే విషయాన్ని గురించి తెలియజేశారు. సంకల్పరాహిత్యం అనేది ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు దృశ్యం అనేది ఏర్పడదు, అప్పుడు మనకి ఈ భ్రాంతి అనేది ఉండదు అనేటువంటి విషయాన్ని మనకు తెలియజేయడం చూసాము. ఇక ఇంతటితో ముగించుకుందాము. మిగిలిన అంశాలు మళ్ళీ తెలుసుకుందాము. జై శ్రీరామ్. కాయేన వాచా మనసేంద్రియైర్వా
బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. స్వస్తి. ఓం తత్సత్.